హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా దీపంలో జాబిల్లి 3వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. గజదొంగ గంగులు యువరాణి వైజయంతిని చాలా సులభంగా తన స్థావరం వైపు తీసుకువెళ్తున్నందుకు సంతోషించాడు. కానీ ఆ సంతోషం క్షణకాలం కూడా నిలవలేదు. ఉన్నట్టుండి వారి ముందు నీలిరంగు రాయి పడింది. గంగులు ఆశ్చర్యంతో అది ఏమిటో అని చూస్తున్నంతలో అది పెద్దగా శబ్దం చేసుకుంటూ పగిలింది. అందులో నుండి ఎర్ర రంగు వాయువు వెలువడింది. వెంటనే గంగులకి ఎవరో యువరాణిని తన వద్ద నుండి అపహరించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమై తన అనుచరులను హెచ్చరిస్తుండగా ఆ వాయువు వాసనకి అతని తల తిరిగినట్లయి అలాగే క్రింద పడ్డాడు. అప్పటికే అతని అనుచరులు క్రిందపడి ఉన్నారు. అప్పుడు పొదల్లో దాగిన నలుగురు మెల్లగా వచ్చి యువరాణి ఉన్న పల్లకిని మోసుకుంటూ విశాలపురం వైపు వెళ్లారు. గజదొంగ గంగులు అనుచరులు యువరాణిని అపహరించుటకు రాజభటులను గాయపరిచారు కదా, వాళ్లు దొంగలకి భయపడి తిన్నగా విశాలపురం చేరి రాజుగారికి జరిగింది చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే రాజుగారు రాణి పెద్దగా అరిచి కింద పడిపోయారు. వారి ఏకైక కుమార్తె వైజయంతి అంటే వారికి ప్రాణం. అందువలన కూతుర్ని దొంగలు అపహరించుకుపోయారనడంతో తట్టుకోలేక మూర్ఛపోయారు. వెంటనే రాజవైద్యులు పరిగెత్తుకు వచ్చి ఇద్దరికీ సపర్యలు చేసి తెలివి తెప్పించారు. రాజుగారు బాధతో, నా కూతురుని ఎత్తుకెళ్లిన ఆ దొంగలను హతం చెయ్యాలి, త్వరగా సైనికుల్ని పంపండి అని అరిచాడు. మంత్రి కాంతిసింహుడు రాజుగారిని ఓదార్చి, మహారాజా, దిగులు పడకండి. వైజయంతిని త్వరలో దొంగల చెర నుండి విడిపిస్తాం. ముందు మీ ఆరోగ్యం గమనించండి. నేను రాజ్య నలుమూలలు మన సైనికుల్ని పంపిస్తాను అన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన రాజగురువు, మహారాజా, ఈ దుర్వార్త నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే యువరాణి జాతకం పరిశీలించాను. ప్రస్తుతం ఆమెకు చిన్న గండం ఉంది. మీరు కంగారు పడకండి. దానికి తగిన పూజలు నేను చేయిస్తాను. త్వరలో యువరాణి మీ ముందుకు వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఇప్పుడే పూజలు ప్రారంభిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజుగారు సేనాధిపతి కీర్తిసేనుణ్ణి పిలిపించి యువరాణి అదృశ్యమైన సంగతి చెప్పి, దొంగలు ఏదో కోరిక నెరవేర్చుకోవడానికి యువరాణిని అపహరించినట్లు తెలుస్తుంది. గజదొంగ గంగులు అనుచరులు మన చెరసాల్లో బంధించబడి ఉన్నారా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంతవరకు గంగులు అనుచరులు మనకు దొరకలేదు. ఒక్కడు దొరికినా ఈ పాటికి గంగుల్ని సులభంగా పట్టుకునేవాణ్ణి అన్నాడు కీర్తిసేనుడు. అయితే వాడు యువరాణిని ఎందుకు అపహరించినాడు? వాడి వలన నా కూతురికి ఏ అపాయం రాకూడదు అని రాజుగారు ఏడవసాగారు. బాధపడకండి మహారాజా, మీరన్నట్లు వారు ఏదో కోరిక కోరడానికి యువరాణిని బంధించారని తెలుస్తుంది. అది ఏమన్నది ఇంతవరకు తెలియపరచలేదు. కాకపోతే వాడి వలన మన యువరాణికి ఏ అపాయం జరగదని నా నమ్మకం. వేచి చూద్దాం. నేను కొందరు సైనికులతో రాజ్య సరిహద్దులలో వెతికి వస్తాను అని బయలుదేరాడు కీర్తిసేనుడు. కింద పడి ఉన్న గంగులు మెల్లగా కళ్ళు తెరిచాడు. తలంతా భారంగా ఉంది. నెమ్మదిగా పైకి లేచాడు. చుట్టూ అతని అనుచరులు పడి ఉన్నారు. యువరాణి ఉన్న పల్లకి కనిపించలేదు. అదిరిపడ్డాడు. పెద్దగా అరిచి తన అనుచరులను లేపి, వెధవల్లారా, మనం మోసపోయాం. ఏ కష్టం లేకుండా యువరాణిని మనం తీసుకువస్తుంటే ఎవరో మనల్ని మోసం చేసి యువరాణిని తీసుకువెళ్లారు. ఈ చుట్టుపక్కల అంతా వెతకండి అనడంతో అందరూ పరిగెత్తారు. అయ్యో, ఆ రాజగురువుకు ఇప్పుడు నేను ఏం చెప్పాలి? నా అసమర్థతకు ఎంత తిడతాడో. ముందే ఆ ముసుగు వీరుడి వలన నాకు దొంగతనాలు సరిగా జరగడం లేదు. ఇప్పుడు రాజుగారిని బెదిరించి బంగారు కాసులు రాబట్టుకోవాలని యువరాణిని అపహరిస్తే నన్ను ఎవరో మోసం చేసి తీసుకువెళ్లారు. అయినా నాకు శత్రువులెవరు ఉంటారు? ఈ యువరాణిని అపహరించే పథకం నాకు, రాజగురువుకు మాత్రమే తెలుసు. ఆ ముసుగు వీరుడికి తెలియడానికి అవకాశం లేదు. అటువంటిది ఎవరు ఈ పని చేస్తారు అని గంగులు ఆలోచిస్తూ ఉండగా అతని అనుచరులు వచ్చి, దొరా, ఈ చుట్టుపక్కల అంతా వెతికాము, ఎవరూ కనిపించలేదు. మనం చాలాసేపు మూర్ఛలో ఉన్నట్లున్నాం. వాళ్ళు చాలా దూరం ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు. ఇక మనం బయలుదేరదాం అంటూ గంగులతో వారి స్థావరం వైపు నడిచారు. ఆ రోజు రాత్రి గంగులు మారువేషంతో రాజగురువు ఇంటికి వెళ్ళాడు. రాజగురువు కోపంతో, గంగులు, నా ఇంటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఎందుకు వచ్చావు? నువ్వు మారువేషంతో వచ్చినా
ఎప్పటికైనా ఎవరికైనా అనుమానం రావడానికి అవకాశం ఉంది. అందులో నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ యువరాణిని జాగ్రత్తగా దాచావా అన్నాడు. ఆ సంగతి చెప్పడానికే మీ వద్దకు వచ్చాను. నేను యువరాణిని అపహరించుకొస్తుండగా ఎవరో మత్తు పొగ మాపై జల్లి మా వద్ద నుండి యువరాణిని అపహరించుకుపోయారు అన్నాడు గంగులు. గంగులు, ఇంత అజాగ్రత్తతో ఎందుకు ఉన్నావు? అయినా ఎవరు ఈ పని చేసి ఉంటారు? ముందు ఆ సంగతి కనిపెట్టు అన్నాడు రాజగురువు. ఆ పని నా అనుచరులు చేస్తున్నారు. అయినా ఇది మీకు నాకు బాగా తెలిసిన వ్యక్తి చేసినట్లున్నారు. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సంగతి రాజుగారికి తెలిస్తే మీకే అపాయం. ఇక నేను వెళ్తాను అంటూ గంగులు వెళ్ళిపోయాడు. వైజయంతికి మెలకువ అయింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అంతా చీకటిగా ఉంది. తాను ఎక్కడ ఉన్నానో అన్నది అర్థం కావడం లేదు. మెల్లగా జరిగింది గుర్తుకు తెచ్చుకోసాగింది. తనతో వస్తున్న సైనికులతో దొంగలు పోరాడడం గుర్తుకు రాసాగింది. అంటే తనని దొంగలు బంధించి ఉంటారని అనుకొని పైకి లేచి తాను ఎక్కడ ఉన్నానో అని చుట్టూ చూసింది. అది దొంగల స్థావరంలా లేదు. పెద్ద గదిలా ఉంది. గదిలో విలువైన పట్టుమంచంలో తాను ఉంది. అంటే ఏదో రాజమందిరంలో ఉన్నట్టు అనుకుంది. తనని దొంగలు బంధించి ఉంటారనుకుంది. కానీ దొంగలకి ఇంత విలువైన మందిరం ఉండడానికి అవకాశం లేదు. అప్పుడు పెద్దగా గంటల శబ్దం వినిపించింది. అటువంటి గంటలు రాజమందిరంలో తప్ప వేరే స్థలంలో ఉండవు. అంటే తాను ఏదో రాజ్యపు మందిరంలోనో లేక విశాలపుర రాజమందిరంలోనో రాజమందిరం సమీపంలోనో రహస్యంగా బంధించబడినట్లు గ్రహించింది. కాని తనను ఎందుకు ఇలా బంధించారో అర్థం కాలేదు. ఇప్పటికే ఈ సంగతి తెలిసి తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అని మనసులో వేదన పడసాగింది. అప్పుడు ఏదో చప్పుడు విని అటు చూసింది. చిన్నగా అరడుగు మేరలో ఉన్న చెక్క తలుపు తెరవబడింది. బయట నుండి బంగారు పళ్ళెం నిండుగా పళ్ళు పలహారాలు ఉన్న దానిని లోపలికి అందించింది ఒక యువతి. ఆమె ముఖం తెలియలేదు. చేతులను బట్టి ఆమె యుక్త వయస్కురాలైన యువతి అని వైజయంతి గ్రహించి పళ్ళెంతో పాటు ఆమె చేతులు పట్టుకొని, ఎవరు మీరు? నన్ను ఎందుకు బంధించారు? దయచేసి చెప్పండి అని అడిగింది. అటువైపు నుండి, నాకు ఏమీ తెలియదు, ముందు నా చేతులు వదలండి అని గింజుకోసాగింది. నేను వదలను. కనీసం నేను ఏ రాజ్యంలో ఉన్నానో అన్నదైనా చెప్పండి. ఈ చీకటి గదిలో ఉండలేకపోతున్నాను అన్నది వైజయంతి. నన్నేమీ అడక్కండి. మీకు ఏదైనా చెబితే నా ప్రాణం పోతుంది. నన్ను వదలండి అంటూ ఆ యువతి బలంగా తన చేయిని బయటికి లాక్కొని చెక్క తలుపులు మూసేసింది. వైజయంతి కోపంతో ఆ పలహార పళ్ళాన్ని విసిరి కొట్టాలని పైకి ఎత్తింది. కాని చాలాసేపుగా తిననందువలన ఆకలి అనిపించింది. అందువలన కోపాన్ని అణుచుకుని పళ్లను ఆరగించసాగింది. సేనాధిపతి కీర్తిసేనుడు గజదొంగ గంగులు వద్ద నుండి రాకుమార్తెని కాపాడ్డానికి ఓ పథకం పన్నాడు. అది ఎవరికీ చెప్పకుండా తిన్నగా సభలో ఉన్న రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, సింహళవాసి నుండి వజ్రాల వ్యాపారి మీ కొరకు విలువైన వజ్రాలతో అందమైన హారం తయారు చేశాడట. దానిని ఆ వ్యాపారి స్వయంగా తీసుకొని వచ్చి మీకు అందజేస్తానని కబురు పంపాడు అన్నాడు. మంచిది. ఆ వ్యాపారి ఎప్పుడు వస్తానని కబురు పంపాడు అని రాజుగారు అడగ్గా, సేనాధిపతి, ఆయన 2 రోజుల ముందే బయలుదేరాడు. ఈ రాత్రిలోగా మన రాజ్యం చేరుకుంటారు. ఈ సంగతి చెప్పడానికి వచ్చాను. తర్వాత మిమ్మల్ని కలుస్తాను అంటూ కీర్తిసేనుడు వెళ్ళిపోయాడు. రాజుగారి సభలో అందరి ముందు సంతోషంగా కనిపించినా మనసులో వేదన పడసాగాడు. రాజుగారు పక్కనే ఉన్న రాజగురువు, మహారాజా, ఎవరో వ్యాపారి మీ అనుమతి పొందకుండా వజ్రాల హారం చేసి తీసుకువస్తున్నాడని కీర్తిసేనుడు చెప్పగా నాకు తెలిసింది. నాకు తెలియక కొన్ని విషయాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. గురువుగారు, నాకే ఈ సంగతి అసలు తెలియదు. నేను యువరాణి అదృశ్యమైందన్న బాధలో ఉన్నాను. అందువల్ల ఏ సంగతి పట్టించుకోను అంటూ రాజుగారు బాధతో సభ నుండి వెళ్ళిపోయారు. రాజగురువు కోపంతో, ఈ కీర్తిసేనుడు నాకు తెలియకుండా రాజుగారి మెప్పు కోసం కొన్ని చేస్తున్నాడు. ముందు వీడి సంగతి చూడాలి. అయినా ఒక విధంలో మంచి చేశాడు. ఇప్పుడే గంగులకి చెప్పి ఆ వజ్రాల హారం కొల్లగొట్టమని చెప్పాలి. దాంతో ఈ కీర్తిసేనుడి పొగరు అణుగుతుంది అనుకొని నెమ్మదిగా బయటికి నడిచాడు. అర్ధరాత్రి అయింది. విశాలపురమంతా నిద్రలో మునిగిపోయింది.
అప్పుడు ఒక వ్యక్తి గుర్రంపై వేగంగా వచ్చి విశాలపురంలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడ దాగి ఉన్న గంగులు అనుచరులు 10 మంది ఆ వ్యక్తిని అటకాయించారు. ఆ వ్యక్తి గుర్రం నుండి కిందికి దిగి తన కత్తిని బయటికి తీసి, నేనెవరనుకున్నారు? విశాలపుర సేనాధిపతి కీర్తిసేనుణ్ణి అంటూ ఇద్దరి దొంగల చేతిలో ఉన్న ఆయుధాలను ఎగరగొట్టాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.